RTI Live News. Ask for right. RTI Live News की स्वागతం. మారెడ్డి పట్టణంలోని మెహర్ బాబా గార్డెన్లో ఇంటర్నేషనల్ యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచంలోనే భారత్ విశ్వగురుగా నిలిచింది. దానికి ముఖ్య కారకులు మోడీ. పార్టీ ఏదైనా మనకు అనవసరం, మన ధర్మం మనకు ముఖ్యం. మన ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ఆ రోజు ఆ నరేంద్ర స్వామి వివేకానంద ఏ విధంగా విశ్వానికి మన సనాతన ధర్మాన్ని చాటి ఏ విధంగా గొప్పతనాన్ని చాటి చెప్పాడో అదేవిధంగా ఈ నరేంద్రుడు మరో వివేకానందునిలా మోడీ కూడా ఈరోజు భారతం యొక్క వైభవాన్ని విశిష్టతను తెలియజేయడం జరిగింది. మనమందరం ఆరోగ్యంగా ఉండాలని బండిరాములు ఇంటర్నేషనల్ యోగా గురువు గాంధారి దీదీది జయదేవ్, సరంపల్లి డాక్టర్ కృష్ణానంద స్వామి, శివకుమార్ స్వామి, ఆర్కే గ్రూప్ ఆఫ్ చైర్మన్ జైపాల్ రెడ్డి, వీరరామాంజనేయ స్వామీజీ, మహాదేవ్ స్వామీజీ, డాక్టర్ రుక్మిణిలు అన్నారు. ఈ ఆశ్రమం ద్వారా నిజంగా ఎవరికైతే ప్రత్యేక అస్తమం వాళ్ళు these are part of the asanas and the different Konchi asana, Konchi is like mountain. ఆగస్టు 20 ఆయన శరీరం విడిచిపెట్టింది. ఆ శరీరం విడిచిపెట్టిన తర్వాత గౌరవనీయులు మన ప్రైమ్ మినిస్టర్ గారు వారికి సంతాపం తెలిసి వాళ్ళ ఫ్యామిలీకి అప్పుడు ఆయన డిక్లేర్ చేసింది ఇంటర్నేషనల్ యోగా పెట్టాలని చెప్పి ఆయన సంకల్పం తీసుకుంటూ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ నరేంద్ర మోడీ గారు, యు ఆర్ డూయింగ్ ద బ్యూటిఫుల్ దిస్ ఫర్ భారత సంస్కృతి. మీరు యోగా గురించి ప్రపంచంలో చేశారు. మీకు హృదయపూర్వక మా కామెంట్ వార్త తరఫు నుంచి ప్రపంచం అంతా మీకు రుణపడి ఉంటుంది సార్. మన ప్రైమ్ మినిస్టర్ గారు చేసిన ఈ యొక్క ఆశీస్సులు, ఈ యొక్క యోగా మన ప్రపంచంలో గౌరవించిన ఆయన అటువంటి చెప్తుంటారు కదా, బాగా చేస్తుంది. చాలా కాంప్లికేట్ చేసింది కొంచెం. ఈరోజు జూన్ 21, 2025 ఇది మొదలై 2014లో అంతర్జాతీయ దినోత్సవం ప్రారంభమైంది. అలాగే మాన్య ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రతి వారికి ఇది అవసరం అనేటువంటి నిదానాన్ని వారు అందజేయడం, దాన్ని ఇప్పుడు ఆచరించడం మనం కళ్ళారా చూస్తున్నాం. కానీ దీనికంటే ముందు కరోనా 2019లో ఎట్లయితే COVID-19 వచ్చిందో 2025 వరకు మన దేశంలో 150 కోట్ల జనంలో ఎంతో కొన్ని కోట్ల మంది చనిపోవాలి లెక్క ప్రకారం.
కానీ భారతదేశ ఇమ్యూనిటీ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి వేప చెట్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి కావచ్చు, భోజనాలు కావచ్చు, అన్ని కూడా ఇమ్యూనిటీ సంబంధించి ఇతర దేశాలలో ఇవి లేవు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మహత్తరం ఏంటంటే ఇది యోగ భూమి. ఈ యోగ భూమి వల్ల ప్రపంచంలో ఎక్కడ లేని విధమైనటువంటి ఇమ్యూనిటీని పొందేటువంటి శక్తియుక్తమైన కేంద్రం మన భారతదేశం కనుక ఇక్కడ పతంజలి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క యోగాను ముందుకు తీసుకొచ్చారు. ఆ కాలంలో రుచి సాంప్రదాయంతో కూడా యోగాగానే మనకు చెప్తుంది. శ్వాసకోశములను చక్కనుంచెడివాడు, శ్వాసకోశములను చక్కనుంచెడివాడు, స్నానపాన భోజనముల నెరిగి ఎరుగువాడు యోగి సిద్ధుడాచార్యుడవు కాళికాంబ కాళికాంబ. అంటే శ్వాసకోశాలు అంటే మన లోపలకు వెళ్తున్నటువంటి ఈడా పింగళం అనే సూర్య చంద్రనాడి ద్వారా వెళ్తున్నటువంటి గాలి ఏదైతే మానవుడిని బతికిస్తుందో అది పీల్చుకొని ఎలా అయితే యోగ సాధనకి ఉపకరించేటువంటి యోగా చేసేటప్పుడు బ్రీతింగ్, ఇన్నర్ బ్రీతింగ్, అవుటర్ బ్రీతింగ్ అనే 2 బ్రీతింగ్ ఉంటాయి. అది తీసుకొని చేసేటువంటి కొన్ని ఉంటాయి, అది వదిలి చేసేటువంటి కొన్ని యోగా. సో యోగా అంటే యోగా అండరే మెడిటేషన్. ఎందుకంటే యోగా తర్వాతనే మెడిటేషన్ చేయాలి. డైరెక్ట్ మెడిటేషన్ చేస్తే కూడా లాభాలు ఏమి లేవు. ఎందుకంటే భోజనం తిన్నది మన శరీరానికి ఎక్కాలి అంటే యోగా అవసరం. యోగా ఎవరికి అవసరం లేదంటే నిత్యం వర్క్ చేస్తుంటే రైతులకు అవసరం లేదు. నిత్యం మైండ్ అండ్ శారీరకంగా 2 పనులు చేసేవాడికి యోగాతో పని లేదు. సో ఎవరైతే యోగా పైన పూర్తిగా అవగాహన రావాలి అంటే తిని కూర్చుని ఇంట్లో కూర్చుని టీవీలో ముందు కూర్చున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యోగా, ఈ ప్రాణాయామం, ఈ కపాలభాతి, ఈ యొక్క మెడిటేషన్ అనేది అత్యావశ్యం. దాని ద్వారా వచ్చే కరోనాను ఆపేస్తూ ఈ జూన్ 21, 2025లో జరిగేటువంటి ఏదైతే యోగా కేంద్రం ఉందో ఈ యొక్క కామారెడ్డి ఈ మెహర్ బాబా ఈ గార్డెన్ లో జరుగుతున్నటువంటి అయ్యప్ప స్వామి దగ్గర గుడి దగ్గర జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అత్యంత భక్త జనాలందరికీ ముందుగా మీరు ఆహార శుద్ధి, మీరు తీసుకునే వాటర్ కావచ్చు, మీరు తీసుకునే భోజనం కావచ్చు, కెమికల్ లేకుండా తీసుకోండి. మీరు చేసే యోగా ప్రాణాయాలన్నీ కూడా స్వచ్ఛమైన గాలిలో చేయండి. చెట్లు లేకుండా చెట్టు నరికేసి సిమెంట్ గోడల మధ్యలో ఉండి చేసేటువంటి వాతావరణంలో కూడా యోగా ప్రాణాయామం పనికిరావు. ఇది యథార్థమైనటువంటి విషయం కనుక దీనిని మన భారతదేశంలో ఒక సందర్భంలో ఒకరు అడిగారట, రాకెట్ పైన ప్రయోగం చేయాలి అంటే దాటాలి చంద్రమండలం. భూమి మీద భోజనం చేసేటప్పుడు ఒక రోజుకు 1/2 కిలో భోజనం చేసే మనిషి నెలకు 15 కిలోలు తింటాడు. అలా సంవత్సరానికి 180 కిలోల బరువు ఉంటుంది ఓన్లీ భోజనం ఖర్చే. కానీ మరి రాకెట్ యొక్క ప్రయోగము, దాని యొక్క సైజు, ఇతని ఆహార భోజనం, గ్యాస్ సిలిండర్ కలిపితే చాలా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎలా దీన్ని నిరోధించవచ్చు అంటే యోగా ప్రాణాయామం ద్వారా ఆకలి దప్పికలను నిరోధించవచ్చు. కాస్మిక్ ఎనర్జీ ద్వారా ఆటోమేటిక్ గా మనిషి కొన్నాళ్ళు మొత్తం ప్రాణవాయువుతోనే బతకొచ్చు అని యోగా మనకు నేర్పింది. అదే మన జీవన విధానం. జై శ్రీరామ్, జై భారత్ మాత్, జై గోమాత, హర మహాదేవ్. జై. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రపంచంలోనే భారత్ విశ్వగురువుగా నిలిచింది. దానికి ముఖ్య కారకులు మోడీ గారు అని కూడా చెప్పచ్చు. పార్టీ ఏదైనా మనకు అనవసరం, మన ధర్మం మనకు ముఖ్యం. మన ధర్మాన్ని విశ్వవ్యాపితంగా ఆ రోజు ఆ నరేంద్రుడు స్వామి వివేకానంద ఏ విధంగా విశ్వానికి మన సనాతన ధర్మాన్ని చాటి ఏ విధంగా గొప్ప తనాన్ని చాటి చెప్పాడో అదే విధంగా ఈ నరేంద్రుడు మరో వివేకానందల మోడీ గారు కూడా ఈ రోజు భారతం యొక్క వైభవాన్ని, విశిష్టతను తెలియజేయడం జరిగింది. ఈ రోజు వరల్డ్ లెవెల్లో గిన్నిస్ బుక్ రికార్డుగా ఒక యోగా డేను జరపడం జరుగుతున్నదంటే మనం భారతీయులమందరం గర్వించదగ్గ విషయం. అదేవిధంగా మరి మన దేశంలో ఆచరిస్తూ వస్తున్నాం, కానీ ఇంకా మూలనే ఉన్నది. అది ఈ రోజు ప్రపంచంలో యోగా డేగా జరుపుకుంటున్నామంటే అది యోగా అనేది ఎంత ముఖ్యమైనది అనేది మనందరికీ దాని విశిష్టత తెలియజేయడం జరిగింది. అంటే యోగము అంటే కూడిక, కలయిక, ఏకత్వమే ఐకత్వం, పరమాత్మలో లయం కావడమే యోగం. దానికి ముందుగా ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం అనేది కావాలి. ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మనకు యోగ సాధన ఆసనాలు అనేది మనం ఆచరించడం జరుగుతుంది. ఆసనాలు అనేది మనం చేయడం జరుగుతుంది. దానికి ఎన్నో రకాల ఆసనాలు ఉన్నాయి. ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క రకంగా, ఏ వ్యాధి అయినా సరే, ఏ సమస్య అయినా సరే దానికి సమాధానంగా మన యోగులు, ఋషులు మన పరంపర ఆసనాలను అందించడం జరిగింది. అదే విధంగా ముద్రలను కూడా అందించడం జరిగింది. జ్ఞాన ముద్ర, దీని ద్వారా ఇట్లా పెట్టుకొని మనం ఒక ప్రశాంతంగా శ్వాసను పీల్చుకుంటూ
ఆపి వదులుతూ దీన్ని ప్రాణాయామం అంటాం. పూరకం, కుంభకం, రేచకం. దీన్ని ఇలా ఒక 15 నిమిషాలు చేసిన ఆయన శరీరంలో ఉన్నటువంటి రోగాలు పోతూ ఆయన మనస్సు అనేది ఏకాగ్రతకు వస్తుంది. దానికోసమే యోగము అంటున్నాం. అంటే ఒక నిశ్చల అవస్థను పొందడం, చంచలం నుంచి మనస్సు నిశ్చల అవస్థకు రావడం. ఎన్నో టెన్షన్లతోటి హార్ట్ ప్రాబ్లం వచ్చి మరణిస్తున్నారు. అలాంటి మానసిక ఆందోళనలను తొలగించడానికి ప్రాణాయామం और మెడిటేషన్, ధ్యానం, ఈ యోగ ఆసనాలతో మరి పద్మాసనం కావచ్చు, వజ్రాసనం కావచ్చు. వజ్రాసనం ద్వారా ఎన్నో లాభాలు మనకు. ఆరోగ్యం అంటే జీర్ణ వ్యవస్థ అనేది మంచిగా ఉంటది. చాలా మంది గ్యాస్ ప్రాబ్లం తోటి మళ్ళీ అది హార్ట్ ప్రభావంతో హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోతున్నారు. చిన్నగా గ్యాస్ ప్రాబ్లం తోటి ప్రారంభం అవుతుంది, అది హార్ట్కు దెబ్బతీస్తుంది. అంటే అదే గ్యాస్ ప్రాబ్లం పోవాలి అని అనుకుంటే వజ్రాసనంలో కూర్చుంటే ఉదయం సాయంత్రం 5 నిమిషాలు వజ్రాసనంలో కూర్చుంటే వజ్రమైనా కలిగించే ఆసనం కాబట్టి వజ్రాసనం అంటున్నాం. అంటే జీర్ణం అనేది మంచిగా అవుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా పద్మాసనం సర్వరోగ నివారణి. పద్మాసనం పరమాత్మ సాక్షాత్కారాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని और మానసిక ప్రశాంతతను కలిగించేటటువంటి ఆసనం పద్మాసనం. ప్రతి ఒక్క యోగులు, మహాత్ములు, ఋషులు పద్మాసనంలో కూర్చొని వాళ్ళు ఆత్మను పరమాత్మను లయం చేశారు. అదే విధంగా మనం ఈ రోజు కూడా దాన్ని కొద్దిగా ఆచరిస్తూ మనమంతా ఆరోగ్యంగా ఉంటూ మరియు అదే విధంగా ఆహారం అనేది ఇంతకుముందు వీరధర్మ స్వామీజీ గారు చెప్పారు. ఆహారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అదే విధంగా నీరు తాగడం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఆహారం అనేది కెమికల్ లేకుండా మరియు వంట అండేది కూడా అల్యూమినియం పాత్రల్లో కాకుండా స్టీల్ పాత్రల్లో మనం వండుకోవాలి. అల్యూమినియంలో వండుకుంటే విషం తిన్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన భారతీయులందరికీ తెలియజేసేది ఏమిటంటే, హిందూ బంధువులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ తెలియజేసేది ఏంటంటే, స్టీల్ వంట పాత్రలో వండండి, అల్యూమినియం దాంట్లో వండకండి. మళ్ళా అదే విధంగా రాగి పాత్రలో రాత్రి పోసి ఉదయం నీళ్లు తాగండి. అదే విధంగా మంచి ఆహారాన్ని తీసుకోండి. కెమికల్ ఉన్నటువంటి పదార్థాలను పిల్లలకు తాగించకండి. ఇప్పుడు థమ్స్అప్ కావచ్చు, కోకోకోలా కావచ్చు, మాజా కావచ్చు, ఫ్రూటీ కావచ్చు, ఇలాంటి ఎన్నో రోజుల కింద అవి నిల్వ చేయడం జరుగుతుంది. కాబట్టి యోగా అనేది మన ఆరోగ్యం కోసమే మనం ఇదంతా ఏర్పాటు చేసుకుంది. కాబట్టి మనమందరం ఆరోగ్యంగా ఉండాలని మీ అందరిని కోరుతూ భారత్ మాతాకి జై. మా పేరు మహాదేవ్ స్వామీజీ, కామారెడ్డి జిల్లా, గుడిమెట్. అండి రాములు. ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాము. మనకి 11వ సంవత్సరం. అయితే యోగా అంటే ప్రతి వారికి ఈ యోగం చేస్తుంటే పరిపూర్ణమైన ఆరోగ్యం 100% దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పద్మాసనం చేస్తాం. పద్మాసనం అంటే దాన్ని కూర్చుంటే దానికి ఏం బెనిఫిట్ అనుకుంటుండొచ్చు. దాని ద్వారా కూడా ఎన్నో రకాలైన బెనిఫిట్ దొరుకుతాయి. ఒక వ్యక్తి చాలా షుగర్ ఉండే, ఆయన ఏం చేయకుండా జస్ట్ పద్మాసనంలో ఉండి ఒక 6 months చేసిండు, 300 షుగర్ అనేది కమిటీ 0 అంటే నార్మల్ అయింది. అటువంటి పద్మాసనము స్లీప్ డిస్క్ ఉంటుంది, దానికి మంచి పనిచేస్తుంది. థైరాయిడ్ దానికి పనిచేస్తుంది. స్లీప్ ఎన్నో రకాలైన ఆసనం అంటే దానికి 100 బెనిఫిట్స్ ఉంటాయి. సిరిపు ఒక బెనిఫిట్ అని కాదు. సిరిపు మనము జిమ్ కోసం మసల్స్ వస్తుంది, కానీ దాని బోన్స్ లైఫ్ ఉండదు. కానీ యోగా మసల్స్ రాదు, కానీ బోన్స్ లైఫ్ అంటే బొక్కల ఏమంటుందని ఎముకలు చాలా లైఫ్ ఉంటుంది అన్నట్టు. కాబట్టి యోగా చాలా గొప్పమైంది. ప్రపంచంలో భారతదేశంలో పుట్టిన యోగాను ప్రపంచంలో రకరకాలైన పేర్లు పెట్టుకుని దాన్ని అంగీకరిస్తారు. కానీ పవిత్రమైన భారతదేశంలో పుట్టిన మనము మన పూజ్యులైన నరేంద్ర మోడీ గారితో ప్రపంచంలో విరేజిన ఆయనకు నిజంగా మనము భారతదేశం అందరం ఆయనకు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇటువంటి కార్యం తెచ్చి ప్రపంచంలో విశ్వగురుగా నిలిచిపోయిన మన భారతదేశం. భగవంతుని ఆశీస్సులతో ఆయనకు నిండు మా అమ్మలాగా 109 సంవత్సరాలు బతికిన మా బండి పెద్దరాజా ఆయన కూడా 100 సంవత్సరాలు బతకని మేము అందరం స్వాములతో అవుతాను. ఆ యోగా పతంజలి యోగా సెంటర్ పరిపూర్ణ కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. పవన సుత వీర హనుమానికి. థ్యాంక్ యూ. 1 hour.